మన పురాణాల్లో సర్పాలు అంటే ఒక రహస్య గాథ. కానీ ఆ సర్పాలు పురుషుల రూపంలో మాత్రమే కాదు, మహిళలుగా కూడా రూపాంతరం చెంది నాగనీలుగా కనిపిస్తారు. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం నాగిని అంటే అసలు ఎవరు, వీళ్ళు ఏ లోకానికి చెందారు, పురాణాల్లో వీళ్ళ పాత్రలు ఏమిటి. నమస్తే, ఇది మీ పావని. ఇవాళ మనం నిద్రలేని ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. నాగిని అనే పదానికి అర్థం నాగినీలు అంటే మానవ రూపంలో ఉన్న మహిళా నాగాలు. వీళ్ళు కనిపించడమే కాదు, వారి శరీరంలో సర్పశక్తి ఉంటుందని నమ్మకముంది. నాగా అంటే సర్పం, ఇని అంటే మహిళా స్వరూపం. ఇది కేవలం ఒక పదమే కాదు, శక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత, మిస్టరీ అన్నీ కలిసిన ప్రతీక. పురాణాల్లో నాగినీల ప్రస్తావన తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో నాగలోకం అనే స్వతంత్ర లోకం ఉంది. ఇది పాతాళ లోకంలో ఉన్నదని చెబుతారు. అక్కడి రాజు వాసుకికి భారీగా ఉన్న నాగినీలు కూడా భయంకరమైన శక్తులు కలిగిన వారు. గరుడ పురాణం, దేవి భాగవతం, శివపురాణం వంటి గ్రంథాలలో నాగినీల పాత్ర విస్తృతంగా ఉన్నాయి. ఒక ప్రసిద్ధ పురాణ గాథ ప్రకారం ఒక శివభక్తురాలు తన జీవితంలో చేసిన నాగ తపస్సుతో నాగశక్తిని పొందింది. ఆమెను కేవలం దేవతలు కాదు, దైవశక్తులు కూడా గౌరవించాయి. ఈ కథను శ్రీ నాగతాంత్రిక గాథ అని మన్యం ప్రాంతంలో ఇప్పటికీ చెబుతారు. నాగినీలు సాధారణంగా కనిపించేవారు కారు. వీరి శక్తి 3 రూపాల్లో ఉంటుందంటారు. శరీర శక్తి, శరీరంలో ఆడుపడే కుండలిని శక్తి రూపంలో. మానసిక శక్తి, అద్భుతమైన జ్ఞాపకం, ఆలోచన, దృష్టి. ఆధ్యాత్మిక శక్తి, మంత్ర విద్య, తంత్ర విద్యలకు జాగృత స్వరూపం. కొన్ని సందర్భాల్లో ఈ నాగినీలు కనబడిన వారికి స్వప్నంలో వస్తూ ఆత్మబలాన్ని పెంచే ఆశీర్వాదాన్ని ఇస్తారని నమ్మకాలు ఉన్నాయి. ఈ అంశాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా మానసిక శక్తికి సంబంధించిందని చెబుతారు. కుండలిని శక్తి అనే మానసిక శక్తి జాగృతమయ్యే సమయంలో శరీరంలో సర్పం తలపైకి వస్తుందన్న ఫీలింగ్ కలగడం, నిద్రలో సర్పాల రూపాలు కనిపించడం లాంటివి మనస్సులో జరిగే శక్తి ప్రక్రియలేనని అంటారు. ఇండియాలో పలు గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా అస్సాం, కేరళ, ఆంధ్రప్రదేశ్లో నాగినీలు కనిపించారన్న కథలు ఉన్నాయి. వీటిలో కొన్నిటిని ప్రజలు మతిమరుపుగా చూసినా, కొన్ని కథలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ఉన్నవి. ఒక కథ ప్రకారం ఒక యువతి నాగశక్తితో జన్మించి తన స్వప్నాలలో పాతాళ లోకాన్ని చూసేది. ఆమె తల్లి చెప్పిన ప్రకారం ఆ బాలిక ఎదుగుతున్నంత వరకు సర్పం ఆమె రూంలో 3 సార్లు ప్రత్యక్షమైందట. ఇప్పుడు మనం నాగినీల ఆరాధన ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. నాగినీలను కొన్ని ఆలయాల్లో విశేషంగా పూజిస్తారు, ముఖ్యంగా శక్తి పీఠాల వద్ద. వారు తండ్రిగా పూజించే నాగదేవతల శక్తిని స్త్రీ రూపంగా కూడా భక్తులు స్వీకరిస్తారు. తంత్రంలో నాగినీలను శక్తిమూర్తులుగా చూస్తారు. వారి ఆరాధన ద్వారా జీవితంలో ధనం, విజయం, ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం. నాగినీలు అంటే మాయ కాదు, భయం కాదు, అవి ఒక శక్తి, ఒక తత్వం. పురుషులు సర్పాలుగా రూపాంతరం చెంది నాగదేవతలుగా నిలిచినట్లే స్త్రీలు నాగినీలుగా మారి ఆ శక్తిని నడిపే స్థితికి చేరగలే నమ్మకం ఈ భూమిపై ఉంది. వారి కథలు మాయలుగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న తత్వం నిజంగా గొప్పది. ఈ కథలు వినటమే కాదు, అర్థం చేసుకోవడమే మానవ జీవితంలో మిస్టరీకి అర్థం ఇచ్చే మార్గం. ఇప్పుడు మనం నాగశక్తి మహిళల్లో ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకుందాం. ఒక స్త్రీ స్వప్నంలో సర్పాలు కనిపిస్తే అది భయం కాదు, అది ఒక శక్తి సందేశం కావచ్చని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం స్త్రీ శరీరంలో నాగశక్తి ఎలా ప్రవేశిస్తుంది అనే మిస్టరీ. ఇది కేవలం పురాణాలు కాదు, అనుభవాలు, తపస్సులు, తంత్రాల ద్వారా కూడిన అన్వేషణ. నాగశక్తి అనేది ఒక విశేషమైన జీవశక్తి. ఇది ప్రకృతిలోని సర్పతత్వం ఆధారంగా పనిచేస్తుంది. పురుషుల కన్నా స్త్రీలు ఈ శక్తిని త్వరగా ఆకర్షించగలరని తాంత్రిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ శక్తి మహిళల శరీరంలో కుండలిని రూపంలో ఉంటుందని అంటారు. ఇది 3వ కంటి చైతన్యం, ఆధ్యాత్మిక శక్తి, బలమైన స్వప్నాల రూపంలో బయటపడుతుంది. కుండలిని అంటే సర్పం మాదిరిగా కూర్చున్న శక్తి. ఇది శరీరంలో మూలధార చక్రం వద్ద నిద్రిస్తుంటుంది. ఒక మహిళ తపస్సు, ధ్యానం, తంత్ర విద్యల ద్వారా ఆ శక్తిని మేల్కొల్పుతుంది. ఈ కుండలిని మేల్కొలగడం అంటేనే నాగశక్తి ప్రవేశించినట్టు భావిస్తారు. పురాణ విశ్వాసం ప్రకారం శివుడు తలపై ఉన్న సర్పం కుండలిని ప్రాతినిధ్యం. పార్వతీదేవి కూడా తపస్సులో ఈ శక్తి పొందినదే. ఇప్పుడు మనం నాగశక్తి ప్రవేశించిన మహిళలను ఎలా గుర్తించగలమో తెలుసుకుందాం. పురాణాలు, తాంత్రిక శాస్త్రాల ప్రకారం నాగశక్తి ప్రవేశించిన మహిళలకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తరచూ సర్పాలు కలలో కనిపించడం, నిద్రలో వేడి లేదా ఒత్తిడిగా ఉండటం, అకస్మాత్తుగా
తల చుట్టూ తలతలే ప్రకాశం, కంటికి కనిపించిన శబ్దాలు వినిపించడం, సాధారణ మనుషులకు అసాధ్యమైన భావనలు, జ్ఞానానుభూతులు, ఈ లక్షణాలు కనిపించే సమయంలో ఆ మహిళ తన జీవితంలో ఏదో రహస్య మార్గంలో నడుస్తుందని గుర్తించవచ్చు. ఒకసారి ఉత్తరాఖండ్లో ఓ బాలిక తన 10వ ఏట సర్పాలను కలలో చూస్తూ ఉండేది. ఆమె మాటల్లో, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, నీలో ఉన్న శక్తి గుర్తించు అని. ఆమెపై తంత్ర పరీక్షలు చేసినప్పుడు ఆమె శరీరంలో కొన్ని తక్కువ స్పష్టతల శబ్ద తరంగాలు నమోదయ్యాయి. సర్పాలు చప్పుడు చేసే స్ స్ వంటివి. ఈమె తర్వాత పూజారిగా మారి నిద్రలో వచ్చిన దివ్య సందేశాలు ఆధారంగా అనేక మందికి దిక్కుగా మారిందని అంటారు. ఇప్పుడు మనం శాస్త్రీయ విశ్లేషణ తెలుసుకుందాం. మానసిక శాస్త్రవేత్తలు దీనిని లూసిడ్ డ్రీమింగ్ లేదా కుండలిని సైకాలసిస్ అని పిలుస్తారు. ఆధ్యాత్మిక ప్రేరణతో మానవ మనస్సు, శరీర శక్తుల మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది. వీటిని శాస్త్రీయంగా నిరూపించలేకపోయినా అనుభవాలు మాత్రం మాటలకందని విధంగా ఉంటాయి. నాగశక్తి ప్రవేశం అనేది మాయ కాదు, ఇది ఒక మహా అనుభవం. అది స్త్రీ శరీరంలో ప్రబలించే ప్రకృతి తత్వం. ఎవరికీ అర్థం కాని అనుభూతులు ఎవరికైనా శక్తిగా మారవచ్చు. ఇలాంటి కథలు, విశ్వాసాలు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయేమో కానీ ఈ యాత్రలో నిశ్శబ్దంగా మనం నడవాలి. ఇప్పుడు మనం నాగిని కలలో కనిపించడం అంటే ఏమిటి? అది శుభమా, అపశకునమా? దీని వెనుక దాగి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకుందాం. చాలా మందికి కళల్లో సర్పాలు కనిపించడం అనుభవం ఉంటుంది, కానీ చాలామంది దాని అర్థం తెలియక భయపడిపోతుంటారు. కానీ నిజంగా ఆ కళలు కొంతమంది జీవితం మార్చేస్తాయి. సర్పం కలలో రావటం అంటే శక్తి సంకేతం. నల్లనాగు, మీలో ఉన్న లోపాలు, పాతకర్మలు తొలగిపోతున్నాయి. తెల్లనాగు, శాంతి, శుభ ఫలితం, మీరు మంచి మార్గంలో ఉన్నారని సూచన. 2 తలల నాగు, మీరు ఓ ప్రత్యేక శక్తితో కనెక్ట్ అవుతున్నారు. నాగిని రూపం, ఈ కళ అంటే ఒక దివ్య శక్తి మీకు ఆశీర్వాదంగా వస్తుంది. మీ వెనుక నాగం పరిగెత్తితే మీరు ఓ శక్తి నుండి తప్పించుకున్నట్లు. నాగం మీతో మాట్లాడితే దివ్యశక్తి మీతో సంభాషించినట్లు. దీనిని తేలికగా తీసుకోకండి. కలలో పాము కరిస్తే భయపడవలసిన అవసరం లేదు. ఇది మీలో ఆత్మబలం పెరుగుతుందన్న సంకేతం. శివపురాణం ప్రకారం నాగిని కల వస్తే శివుడు ఆత్మశుద్ధి కోసం అవకాశాన్ని ఇస్తున్నట్లు చెబుతారు. తంత్రగ్రంథాలలో కలలో నాగిని కనిపిస్తే దివ్యతత్వాన్ని పొందే అవకాశం వస్తుందని పేర్కొంటారు. ఇప్పుడు ఒక నిజ జీవిత సంఘటన తెలుసుకుందాం. ఓ యువతి కథ. ఆమె పేరు అనన్య. 2 రోజులుగా కలలో ఓ తెల్ల నాగిని ఆమెతో మాట్లాడుతుంది. నీ కర్మ మారుతుంది, ధ్యానంలో పూర్ణత వస్తుంది అని చెప్పినట్లు ఆమె అనుభవం. ఆమె ఇప్పుడు ఒక ధ్యాన గురువు. ఆమెలో తత్వజ్ఞానం పెరిగింది. ఈ కథలు నిజమేనని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కొంతమందికి ఈ కళల తర్వాత జీవితం మారిపోయిందంటారు. ఇప్పుడు మనం నాగిని కళల తర్వాత చేయవలసిన పూజల గురించి తెలుసుకుందాం. శివుడిని అభిషేకం చేయండి. పాలు, పసుపుతో అభిషేకం చేయడం మంచిది. నాగదేవతల పూజ చేయండి. శివాలయం వద్ద నాగరాజుని పూజించండి. శాంతి కోసం జపాలు చేయండి. ఓం క్షౌం నమః అనే మంత్రం 108 సార్లు జపించండి. బలమైన ఆలోచనలు పెట్టుకోండి. భయం వద్దు. మీరు ఓ శక్తివంతమైన మార్పు దశలో ఉన్నారు. కలలలో నాగిని వచ్చిందంటే అది దృష్ట స్వప్నం కాదు, అది ఒక దివ్య శక్తి సంకేతం. మన ఆత్మకి ఆ శక్తి ముట్టినప్పుడు మాత్రమే అలా కనిపిస్తుంది. మనం మన కలల్ని గౌరవిస్తే అవి మన జీవితం మారుస్తాయి. మీరు ఎప్పుడైనా ఊహించారా, ఒక మనిషి నిజంగా నాగిని శక్తితో పుట్టవచ్చా? పురాణాల్లో నాగకన్యలుగా పుట్టిన మానవ మహిళలు ఎవరు? ఈ యుగంలోనూ అలాంటి వారు ఉన్నారా? నాగశక్తితో జన్మించిన మహిళ రహస్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగిని శక్తి అనేది ఒక మానవ రూపంలో దివ్య శక్తి. ఈ శక్తి కలిగిన మహిళలు ఊహలకు అందని జ్ఞానంతో ఉంటారు. వారికి ప్రాకృతిక జీవులు, ముఖ్యంగా సర్పాలతో కనెక్ట్ ఉంటుంది. ధ్యానంలో నాగదేవతలను చూడగలుగుతారు. వారి చుట్టూ గాఢమైన శక్తి ఉండటం వలన కొంతమందికి భయం కలుగుతుంది. ఇప్పుడు మనం పురాణాల్లో నాగిని శక్తితో ఉన్న ప్రసిద్ధి మహిళల గురించి తెలుసుకుందాం. ఉలూపి, అర్జునుడి వివాహం చేసుకున్న నాగకన్య. ఆమె సముద్రంలో నివసించిన శక్తివంతమైన నాగకన్య. తన కర్మఫలంతో, తన జ్ఞానంతో అర్జునుడికి కొత్త దారి చూపింది. 2వది శేషనాగుని కూతురు నాగలక్ష్మి. విష్ణు పురాణంలో వచ్చే కథ ప్రకారం నాగలక్ష్మి ఓ శక్తివంతమైన నాగిని రూపం. ఆమె తపస్సుతో బ్రహ్మను ప్రసన్నం చేసే జలరాజ్యాన్ని పొందింది. 3వది మానసాదేవి. బెంగాలీ పురాణాల ప్రకారం
మనస నాగదేవతగా పూజింపబడుతుంది. ఆమె కథలో సర్పశక్తిని భయంతో కాక ప్రేమతో వశపరిచిన కథలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆధునిక కాలంలో నాగిని శక్తితో ఉన్న మహిళల కథల గురించి తెలుసుకుందాం. ఇది మిస్టరీగా ఉన్నప్పటికీ కొన్ని నిజ సంఘటనలు వినిపిస్తూనే ఉంటాయి. ఒక మహిళ ధ్యానంలో రోజు నాగిని దర్శనం పొందేది. ఆమె 6 ఏళ్లు హిమాలయాల్లో నిర్జనంగా తపస్సు చేసింది. ఆమె ముట్టిన నీళ్లతో కొందరి వ్యాధులు పోయినట్టు స్థానికులు చెబుతారు. మరొక కథ ప్రకారం ఇండోనేషియాలో ఒక యువతి సముద్రపు తీరం వద్ద జన్మించింది. ఆమె పుట్టిన చోటు దగ్గరే ప్రాచీన నాగ విగ్రహం ఉందట. ఆమెకు కలలో తరచూ ఓ తెల్ల నాగిని వస్తుందేదట. ఆ తర్వాత ఆ యువతి ఓ జలతత్వాల గురువు అయ్యిందట. ఇప్పుడు నాగిని శక్తితో ఉన్న మహిళల లక్షణాలు తెలుసుకుందాం. ఆకట్టుకునే కళ్ళు. వారి కళ్ళల్లో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. సర్పాలంటే భయం ఉండదు. నీటి ఆకర్షణ, జలాశయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. కళ్ళల్లో తరచూ సర్పాలు కనిపిస్తాయి. ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి ఎక్కువ. వారి జీవితం ఎలా ఉంటుందంటే సామాన్యుల్లాగా జీవితం గడపలేరు. వారి చుట్టూ మిషనరీ ఆధ్యాత్మికత ఉంటుంది. కొంతమంది ప్రజలు వారిని గౌరవిస్తారు, మరికొంతమంది వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవి వారి కర్మిక్ జర్నీలో భాగమే. ఇప్పుడు మనం నాగినిగా పుట్టిన వారిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. నాగినిగా పుట్టిన వారి శరీర లక్షణాలు: అద్భుతమైన కళ్ళ ఆకర్షణ. ఈ వారి కళ్ళల్లో ఓ ప్రత్యేకమైన మాయ ఉంటుంది. సాధారణంగా పెద్ద కళ్ళు, లోతైన చూపు ఉంటుంది. కొన్నిసార్లు జుట్టు కూడా సర్పంలాంటి ఉల్లికలగా ఉంటుంది. కొందరి శరీరంపై ప్రత్యేక బర్త్ మార్క్స్ కనిపించవచ్చు. ఇవి పాము పెద్ద ఆకారంలో ఉండే అవకాశం ఉంటుంది. తరచూ సర్పాలు కలల్లో కనిపించడం. సాధారణంగా త్రికోణ ఆకారంలో ఉన్న నాగులు, తెల్ల నాగుపాములు వస్తాయి. ఇవి భయం కలిగించకుండా బంధుత్వాన్ని తెలియజేస్తాయి. కొన్ని సందర్భాల్లో వారు తమను రాణిల్లా చూడగలగడం, నగలు ధరించడం, సముద్రంలో జీవించాలని కలలలో అనుభవిస్తారు. నీటి మీద ఆకర్షణ. జలసంధి దగ్గరికి వెళ్లాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. సముద్రం, జలపాతం వారి మనస్సుకు శాంతినిచ్చే ప్రదేశాలుగా కనిపిస్తాయి. బలమైన సిక్స్త్ సెన్స్. ఎవరు మంచివారో చెడ్డవారో ముందే గ్రహించగలరు. వారి డెసిషన్స్లో స్పిరిచువాలిటీ మేళవించి ఉంటుంది. తనంతట తానుగా ఉండాలనుకునే స్వభావం. నాగినీలుగా పుట్టిన వారు ఎక్కువగా ఇంట్రోవర్ట్గా ఉంటారు. మెజారిటీ సమయం ధ్యానం, మౌనం, ప్రకృతి దగ్గర గడుపుతారు. ధ్వని ప్రభావం మీద అధిక స్పందన. చిన్నగా వినిపించే శబ్దాలు వీరిని ప్రభావితం చేస్తాయి. జలధ్వని, శంఖనాదం, భజనలు. జాతకంలో నాగదోషం ఉందని చెబితే ఇది శాపం కాదు, ఓ సంకేతం మాత్రమే. ఇది నిజానికి పూర్వజన్మ నాగ సంబంధాన్ని తెలియజేస్తుంది. నాగినీలను గుర్తించే సాధారణ టెస్ట్లు ఇవి శాస్త్రీయంగా కాదు కానీ అనుభవాలతో నిరూపించబడినవి. సర్ప విగ్రహాల దగ్గర శరీరంలో భిన్న స్పందన, గొంతులో బరువు లాంటివి. సర్పాలు ఉన్న ప్రదేశాల్లో భయం లేకుండా ఉండటం. నాగపంచమి రోజున అనూహ్య సంఘటనలు జరగటం. నాగినీలుగా పుట్టిన వారు భూమిపై మనల్ని రక్షించేందుకు వచ్చిన శక్తులు. వారి చూపు శాంతిని పంచుతుంది. వారి మాటలు మార్గాన్ని చూపిస్తాయి. వారు పాములు కాదు, పరమశక్తిని కలిగి ఉన్న మనుషులు. మిత్రులారా, మీరు చూసిన నాగిని రహస్యాలు కేవలం కథలు కాదు, వాటి వెనుక ఉన్న అర్థం మన జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ కథలు కేవలం వినడానికి కాదు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికతను, శక్తిని, నిజాలను మనస్పూర్వకంగా అన్వేషించాలి. మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఇంకా ఎన్నో అద్భుతమైన మిస్టరీలు తెలుసుకోవాలనుకుంటే మీ పావని మిస్టరీ టేల్స్ ఛానల్ ఎప్పుడూ మీతో ఉంది. మీకు ఈ కథ నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబంతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్యాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదములు.